బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఇండియా యూరప్ సహకారం అనే కీలక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ షిఫ్ట్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర ఆర్థిక వృద్ధికి సంబంధించిన ఈ అంతర్జాతీయ సదస్సులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా ఇండియా యూరప్ సహకారం అనే కీలక కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ముఖ్యంగా నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రీన్ షిఫ్ట్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగిస్తారు. దీని గురించి మరింత సమాచారం మా ఏపీ చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు. మరింత సమాచారం భరత్, చెప్పండి. చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇండియా యూరప్ సహకారం అనే కీలక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నట్టు వార్తలు వస్తుంది. తాజా అప్డేట్ ఏంటి? మార్నింగ్ రహీం, ఏదైతే రేపటి నుంచి విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి 30వ సిఐఐ భాగస్వామి సదస్సుకు సంబంధించినంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పర్యటన అయితే ఈ రోజు ఖరారైందని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా బిజీ షెడ్యూల్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీ షెడ్యూల్ ఉండబోతున్నారు. 10 గంటలకు ఇండో యూరప్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కాబోయేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినంత వరకు కూడా అన్ని ఏర్పాట్లు చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏదైతే ఇండియా యూరప్ కార్పొరేషన్ ఫారెస్ట్ గ్రోత్ అంశాలకు సంబంధించినంత వరకు కూడా రౌండ్ టేబుల్ సమావేశం ఉంటుంది. రౌండ్ టేబుల్ సమావేశంలోనే గ్రీన్ షిఫ్ట్, అదేవిధంగా ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులకు సంబంధించి పరిశ్రమ ప్రతినిధులతో కూడా చర్చిస్తారు. అదేవిధంగా కూడా మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్ ప్రతినిధులతో భేటీ అయినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా కూడాను ఏదైతే న్యూ ఫ్లవర్ చైర్మన్స్ అయినటువంటి సమిత్ మిశ్రా కానీ, అదేవిధంగా కొంతమంది దిగ్గజాలతో ఏదైతే చైర్మన్ గ్రూపులకు సంబంధించినంత వరకు చైర్మన్స్, అదేవిధంగా ఏదైతే కంపెనీలకు సంబంధించినంత వరకు ప్రతినిధులతో సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ముఖ్యంగా మురుగప్ప చైర్మన్ తో పాటుగా కోరమండల్ ఇంటర్నేషనల్ ఎండీకి సంబంధించి శంకర్ సుబ్రహ్మణ్యన్, అదేవిధంగా హీరో సంబంధించి కూడా హీరో ఫ్యూచర్స్, ఇటువంటి గ్రీన్ ఎనర్జీకి సంబంధించి కానీ పూర్తిగా విశాఖలో ఏర్పాటు అయిపోతున్నటువంటి సిఐఐ సమ్మిట్ కి సంబంధించినంత వరకు కూడాను పూర్తి స్థాయిలో భాగస్వాములతో భాగస్వామ్యానికి సంబంధించినంత వరకు కూడా పెట్టుబడులు తెప్పించేటటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుగుంటానే ఎవరైతే ప్రతినిధులు ఉన్నారో ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు అవుతున్నటువంటి పరిస్థితి. ఇండో యూరోప్ కు సంబంధించినంత వరకు కూడా పెట్టుబడులు ఆహ్వానించడానికి ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులకు సంబంధించినంత వరకు పూర్తి వనరులను సంబంధించి వివరించి ఎటువంటి పెట్టుబడులు ఏ ప్రాంతాల్లో తీసుకురావచ్చే అవకాశం ఉండబోతుంది, ఎటువంటి సిస్టమ్ లో వాళ్ళకి నిధులు కానీ నియామకాలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళకి వస్తువులకు సంబంధించి కూడా ఎటువంటి ఇవ్వబోతున్నారనే సంబంధించినంత వరకు పూర్తిగా కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలియటటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఇండియా యూరోప్ కు సంబంధించినంత వరకు కూడా కోస్టల్ కారిడార్ కానీ, అదేవిధంగా ఇండస్ట్రియల్ కారిడార్ కి సంబంధించి కానీ పూర్తి అంశాలు ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వస్తువులను ప్రతినిధులకు చెప్పేటటువంటి పరిస్థితి ఉండబోతా ఉంది. పెట్టుబడులకు సంబంధించినంత వరకు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే విధంగా కూడాను చంద్రబాబు నాయుడు ఈ భాగస్వామిక సదస్సుకు సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి. రేపటి నుంచి కూడాను సుమారు 40 దేశాలకు సంబంధించినంత వరకు ప్రతినిధులకు సంబంధించి 800 మంది ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉండబోతా ఉంది. 2 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగబోతా ఉంది విశాఖ వేదికగా. దీనికి సంబంధించి ముందుకుంటానే యూరోప్ కు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం అనంతరం కూడాను ఏదైతే రాష్ట్రానికి సంబంధించి కొన్ని ఎంఓయూలు కూడా చేసుకునే అవకాశం ఉందంటూ కూడా అధికారిక సమాచారం అందుతున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 10 గంటలకి ప్రోగ్రామ్ కు సంబంధించి యూరోప్ కు సంబంధించినంత వరకు రౌండ్ టేబుల్ సమావేశం అనంతరం కూడాను ఎన్ని ఎంఓయూలు జరుగుతాయి, ఎంత పెట్టుబడి వస్తుందనే అంశానికి సంబంధించి సాయంత్రం పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉండబోతా ఉందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా రేపటి నుంచి 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సిఐఐ సమ్మిట్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. సుమారు 40 దేశాలకు సంబంధించినంత వరకు 800 మంది పెట్టుబడులు పెట్టేటటువంటి
ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉండబోతుంది. అదేవిధంగా రాష్ట్రంలోకి సంబంధించి కానీ అదేవిధంగా ఇండియాకి సంబంధించినంత వరకు కూడా కొన్ని దిగ్గజ కంపెనీలకు సంబంధించినంత వరకు ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అన్ని స్థాయిలో కూడా పూర్తి ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి పర్యవేక్షిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు. రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి వనరులకు సంబంధించి కానీ అవకాశాలు కల్పించేటటువంటి అంశాలు కూడా సింగిల్ విండో తీసుకొచ్చేటటువంటి సిచ్యువేషన్. రాష్ట్రానికి సంబంధించి ఏదైతే వస్తున్నటువంటి కంపెనీలకు కానీ వస్తున్నటువంటి ప్రతినిధులకు కానీ రాష్ట్రంలో ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఉండబోతా ఉన్నాయి, రాష్ట్రానికి ఎలా ఆహ్వానించబోతా ఉన్నారు, వనరులకు సంబంధించినంత వరకు ఎటువంటి వనరులు వాళ్ళకి అవకాశాలు కల్పించబోతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సింగిల్ విండో సిస్టమ్ లో తీసుకొచ్చేటటువంటి అంశానికి ముందుకుంటూ అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో ఎటువంటి పెట్టుబడులు వస్తాయనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అందరూ కూడా వేచి చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. ఇండియా యూరోప్ కు సంబంధించినంత వరకు పూర్తి స్థాయి సమావేశం ఏదైతే గ్రీన్ ఫీల్డ్ కి సంబంధించినంత వరకు కూడాను సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రీన్ ఎనర్జీ కానీ పూర్తి స్థాయిలో రాష్ట్రానికి సంబంధించినంత వరకు కూడా అన్ని వనరులు వాడుకుంటూ రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు తీసుకొచ్చేటటువంటి పరిస్థితుల్లోనే అదేవిధంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు అడుగులు వేస్తున్నటువంటి తరుణంలోనే ఇటువంటి సమావేశాలు రౌండ్ టేబుల్ నిర్వహించడంపై అయితే మాత్రం ఆనందదాయకంగా చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితులు. ఇది ఒక స్టెప్ గానే చెప్పాల్సినటువంటి పరిస్థితి, ఒక ముందడుగుగానే చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. రైట్ భరత్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.